కేంద్ర బడ్జెట్ కేవలం జమా ఖర్చుల చిట్టా కాదు, సంబంధిత సంవత్సరంలో ఆర్థికాభివృద్ధికి అనుసరించే వ్యూహపత్రం. అంతటి ప్రాముఖ్యమున్న సార్వత్రిక బడ్జెట్లో కేంద్రం ఈసారి ఎలాంటి సంస్కరణలు ప్రతిపాదించనుంది? భారత్లో తయారీ కళ సాకారం కోసం కీలక రంగాలకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందించనుంది? పెట్టుబడుల ప్రవాహం ఆర్థికాభివృద్ధికి అవరోధంగా నిలిచిన సవాళ్లను ఎదుర్కోవడంపై ఎలాంటి వ్యూహం అనుసరించనుంది? తిరుగులేని యువశక్తి, అపార అవకాశాలు భారత్ సొంతం. ఈ అంశాల్ని పునాదులుగా మలుచుకున్న ఎన్డీఏ ప్రభుత్వం సర్వశక్త భారత నిర్మాణానికి సంకల్పించింది. ప్రగతి ఫలాల్ని పేదలకు అందించడమే లక్ష్యంగా సంస్కరణల బాటలో పాలనా రథాన్ని ముందుకు నడుపుతోంది. భారత్లో తయారీ, డిజిటల్ ఇండియా వంటి ఎన్నో కార్యక్రమాల్ని వేదికగా చేసుకుని నిర్దేశిత లక్ష్యాల సాధనకు అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ప్రభుత్వం ఇంతగా శ్రమిస్తున్నా క్షేత్రస్థాయి ఫలితాలు తగిన స్థాయిలో కనిపించడం లేదు. పారిశ్రామిక వృద్ధి రేటు పెరగడం లేదు. నిరుద్యోగం ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. ఎల్నినో, భూతాపం వల్ల వ్యవసాయ దిగుబడులు మందగించాయి. వినిమయ వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్టుబడులకు అపార అవకాశాలున్నా ఆ స్థాయిలో నిధుల వరద పారడం లేదు. అంతర్జాతీయ పరిణామాలు సహా వేర్వేరు కారణాలతో తలెత్తిన ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రానికి కీలక అవకాశం బడ్జెట్. సంస్కరణల్ని మరింత పటిష్టంగా అమలు చేస్తూ కీలక రంగాలకు ఊతమిస్తూ దేశ ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించేందుకు ఉపకరించే వ్యూహపత్రాన్ని సాధారణ బడ్జెట్ రూపంలో విడుదల చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. భారత్ను ప్రపంచ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన మోదీ ప్రభుత్వం అందుకు విదేశీ పెట్టుబడులపై భారీ ఆశలు పెట్టుకుంది. దేశంలో వ్యాపారానుకూల వాతావరణం మెరుగుపరిచేందుకు కీలక సంస్కరణలు చేపడుతూ విదేశీ సంస్థలకు ఎర్రతివాచి పరుస్తోంది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన 189 వాణిజ్యానుకూల దేశాల జాబితాలో 2014తో పోల్చితే 12 ర్యాంకులు ఎగబాకిన భారత్ 2015లో 130వ స్థానం సంపాదించుకుంది. ఇది శుభపరిణామమే అయినా పెద్ద ఎత్తున పెట్టుబడుల ఆకర్షణకు చేయాల్సింది ఇంకెంతో ఉందన్నది సుస్పష్టం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్రం వ్యాపారానుకూల వాతావరణం మెరుగుదలకు సాధారణ బడ్జెట్లో మరిన్ని చర్యలు ప్రకటించే అవకాశం ఉంది. మోదీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్లో తయారీ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసే దిశగా సాధారణ బడ్జెట్లో చర్యలు ప్రకటించే అవకాశం ఉంది. వీటిలో భాగంగా ప్రత్యేక ఆర్థిక మండళ్లను భారత్లో తయారీలో మమేకం చేయవచ్చని సమాచారం. పెట్టుబడులు ప్రోత్సహించి ఎగుమతులు పెంచేందుకు స్థాపించిన ప్రత్యేక ఆర్థిక మండళ్లు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేని పరిస్థితుల్లో కేంద్రం ఈ మేరకు దృష్టి సారించింది. సెజ్ల చట్టాన్ని సవరించైనా సరే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రత్యేక ఆర్థిక మండళ్లలో వీలు కల్పించాలని, తద్వారా దేశ తయారీ రంగానికి ఊతమందించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలు సహా సెజ్లకు మరిన్ని పన్ను రాయితీల్ని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించనుందని సమాచారం. ఈ మేక్ ఇన్ ఇండియా సక్సెస్ చేయాలంటే ప్రాపర్గా ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ ఇస్తే కానీ సక్సెస్ కాదు. 1, 2 ఇంపోర్ట్స్ WTO బౌండ్ రేట్ కింద 20% ఇంపోర్ట్ డ్యూటీ వేసే అవకాశం వెసులుబాటు ఉంది. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే 96లో చిదంబరం గారు బడ్జెట్ పెట్టినప్పటి నుంచి అప్పుడే WTOలో 95లో సైన్ చేసిన తర్వాత ఇంపోర్ట్ డ్యూటీస్ ఆ బౌండ్ రేట్ కానీ తగ్గించాం. అవసరం లేదు అంటే బౌండ్ రేట్ 20% ఉంటే మా 5%, 10% తగ్గించాం. మేక్ ఇన్ ఇండియా సక్సెస్ కావాలంటే WTO బౌండ్ రేట్ ఇంపోర్ట్ డ్యూటీస్ వెయ్యక తప్పదు. స్వయం ఉపాధిని ప్రోత్సహించే దిశగా కేంద్రం సాధారణ బడ్జెట్లో మరిన్ని చర్యలు ప్రస్తావించనుందని సమాచారం. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆయా రంగాలకు రుణాల అందుబాటు అతిపెద్ద సమస్యగా మారింది. ముద్రా బ్యాంకు ద్వారా కొంత ఊరట లభించినా ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని గుర్తించిన కేంద్రం ప్రత్యేక చర్యలకు సిద్ధమైంది. అశిక్షిత కార్మికులకు ఏదైనా రంగంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చే చిరు వ్యాపార సంస్థలకు ఆర్థిక ప్రోత్సాహకం అందించాలని, ఆయా సంస్థల విస్తరణకు అవసరమయ్యే యంత్రాలు, సాంకేతికతను సమకూర్చుకునేందుకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా నైపుణ్య భారతం నిర్మించాలన్న లక్ష్య సాధన దిశగా మరో అడుగు పడనుందని, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధితో ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఎప్పుడైతే గ్లోబల్ ప్రైసెస్, ఆయిల్ ప్రైసెస్ మీకు 60 నుంచి తగ్గి 50-40కి వచ్చేసిందో ఆల్మోస్ట్ మేజర్ పార్ట్ ఆఫ్ ఒపేక్ కంట్రీస్ అంటే గల్ఫ్ కంట్రీస్ కానివ్వండి, అదేవిధంగా మీకు మెక్సికో కానివ్వండి, రష్యా కానివ్వండి, ఇవన్నీ వెనుజులా కానివ్వండి, ఈ ఒపేక్ కంట్రీస్ అంటారు, ఇవి ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎకానమీస్ అనమాట. అవి సిక్ అయిపోయి
అందుకని మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయే వాళ్ళకి, మన ఎక్స్పోర్ట్స్ వెళ్ళటం లేదు. ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో ఈ బడ్జెట్లో హౌ టు సేఫ్ గార్డ్ ఎస్ఎంఈ సెక్టార్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యువతను ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దేందుకు అంకుర యజ్ఞం తలపెట్టిన కేంద్రం స్టార్టప్ సంస్థల్ని ప్రోత్సహించే దిశగా సాధారణ బడ్జెట్లో మరికొన్ని ప్రణాళికల్ని ఆవిష్కరించే అవకాశం ఉంది. అంకుర సంస్థలకు 3 ఏళ్ల పన్ను రాయితీ ఇస్తామని, 10,000 కోట్ల రూపాయల నిధి ఏర్పాటు చేస్తామని స్టార్టప్ ఇండియా పథకం ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీల అమలుపై బడ్జెట్ ద్వారా మరింత స్పష్టత రానుంది. అంకుర సంస్థలకు, ముఖ్యంగా ఈ-కామర్స్ కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉంది. వాటి బ్రాండ్ నిర్మాణంపై పెట్టే ఖర్చు విషయంలో పన్ను మినహాయింపు ఇచ్చే ఆస్కారం ఉందని సమాచారం. ఔత్సాహిక మహిళలు, దళితులకు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు చేయూత అందించేందుకు ఉద్దేశించిన స్టాండప్ ఇండియా పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేయడంపై ప్రభుత్వం తన ప్రణాళికల్ని బడ్జెట్లో పొందుపరిచే అవకాశం ఉంది. భారత్లో తయారీకి ప్రాధాన్యమిస్తూ డిజిటల్ ఇండియా నిర్మాణం కల సాకారానికి చేపట్టాల్సిన చర్యలపై కేంద్రానికి అనేక సిఫార్సులు వెల్లువెత్తాయి. హార్డ్వేర్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ పరికరాల విడిభాగాలపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు వీటిలో ప్రధానమైంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు ద్వారా మరింత మందికి సాంకేతికత అందుబాటులోకి వస్తుందని, దేశీయంగా ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి పుంజుకుంటుందని ఆయా సంస్థల ప్రతినిధులు వాదిస్తుండగా కేంద్రం ఏం చేస్తుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది. భారత్లో తయారీకి సంబంధించిన ప్రాధాన్య రంగాలైన తోళ్లు, రత్నాలు, ఆభరణాల పరిశ్రమలకు ప్రభుత్వం రానున్న బడ్జెట్లో పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించవచ్చని సమాచారం. పర్యావరణ హిత విధానాలు అనుసరిస్తూనే యావత్ దేశానికి నిరంతర విద్యుత్ అందించాలని సంకల్పించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇంధన రంగానికి సంబంధించి బడ్జెట్లో కీలక చర్యలు ప్రతిపాదించే అవకాశం ఉంది. 2022 నాటికి దేశంలో పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి 175 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యానికి తగినట్లుగా ఆ రంగంలోకి పెట్టుబడులు ఆకర్షించడంపై దృష్టి సారించనుంది. ఇదే సమయంలో విద్యుత్ పొదుపు చేయడమంటే విద్యుత్ను ఉత్పత్తి చేయడమేనన్న ప్రధాని మోదీ మాటలకు అనుగుణంగా కరెంటు పొదుపు చేసేందుకు ఉపకరించే 5 స్టార్ రేటెడ్ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థలకు కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తుందని సమాచారం. కీలక సంస్కరణలు, పారిశ్రామిక వర్గాలకు ప్రోత్సాహకాలతో తిరుగులేని వృద్ధి రేటు సాధనకు ఎన్నో అవకాశాలున్నాయి. ప్రగతి ఫలాల్ని ప్రజలకు చేరువ చేయడం ప్రభుత్వం ముందున్న ప్రధాన కర్తవ్యం. ఇప్పటికీ నైరాశ్యంలో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించి, పేదలకు ఆదాయ మార్గాలు చూపి, అందరి జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచినప్పుడే సంస్కరణలకు, వృద్ధి గణాంకాలకు సార్థకత. అలాంటి సమ్మిళిత ఆర్థికాభివృద్ధి సాధన దిశగా కేంద్ర బడ్జెట్లో ఎలాంటి వ్యూహాలు ఆవిష్కరిస్తుందన్న అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.